వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూనే సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల లోపు లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ప్రత్యూష కేసు దాదాపు 24 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క తీర్పు, ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క శిక్ష విధిస్తూ ఉంది. సో ఫైనల్ జడ్జిమెంట్ రిజర్వ్ చేయడంతో మరోసారి ప్రత్యూష కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన. ఇంకోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నారు. ఇంతకీ ప్రత్యూష కేసులో ఏం జరిగింది? సో ప్రత్యూష 16 ఏళ్ల సంవత్సరాల వయస్సులోనే సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. సో తను చేసిన మూవీస్ హిట్ అవ్వడంతో 22 ఏళ్ల వరకు ఆమె కెరియర్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేనంత సక్సెస్‌లో నడుస్తుంది. సో అదే సమయంలో ప్రత్యూష, ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆమె సినీ కెరియర్ గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కలలన్నీ 2002 ఫిబ్రవరి 23 తారీఖున ఇంట్లో నుంచి వెళ్ళిన ప్రత్యూష హాస్పిటల్‌లో ఐసీయూలో డెడ్ బాడీగా మారిన పరిస్థితి. సో ఆ తర్వాత ప్రత్యూష అంత్యక్రియలు, ఆ తర్వాత అప్పట్లో రాసిన పేపర్ ఆర్టికల్స్, తర్వాత అప్పట్లో జర్నలిస్టులు ఇచ్చిన ప్రత్యూష తల్లికి సమాచారం, ఇవన్నీ కూడా ప్రత్యూష విషయంలో అన్యాయం జరిగింది. ప్రత్యూషది సూసైడ్ కాదు మర్డరే అని తన తల్లికి తెలిసేలా చేశాయి. ఇంతకీ ప్రత్యూష ఎందుకు సూసైడ్‌గా క్రియేట్ చేసిన పరిస్థితి వచ్చింది? ఈ సిద్ధార్థ్ రెడ్డి ఎవరు? సిద్ధార్థ్ రెడ్డి విషయంలో ప్రత్యూష తల్లి ఎందుకు ఇంత సీరియస్‌గా పట్టు వదలకుండా 24 సంవత్సరాల నుంచి తన కూతురి మరణం కోసం ఇంకా పోరాడుతూనే ఉండే పరిస్థితి ఎందుకొచ్చింది? సో ఇవే మాట్లాడదాం. సో సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూషకి పరిచయమైన ఒక వ్యక్తి. మంచి స్నేహితుడుగా ఉన్న ఒక వ్యక్తి. ప్రత్యూషని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న ఒక వ్యక్తి. కానీ ఆ వ్యక్తే ప్రత్యూష చావుకి కారణమైండ్రు. సో ప్రత్యూషకు సంబంధించిన ఘోరమైన చావు. అది సూసైడ్ కాదు. రేప్ చేసి ప్రత్యూషని చంపేశారు అనే నిజం ప్రత్యూష తల్లి సరోజినీ దేవికి తెలిసింది. సో ఆ తెలియడానికి కూడా ఎన్నో కారణాలు. ఆమె తనంతటిగా చేసిన ఎన్నో ఇన్వెస్టిగేషన్స్. యెస్. సో ప్రత్యూష ఫిబ్రవరి 23, 2002లో ఇంట్లో నుంచి ఫ్రెండ్స్‌ని కలిసొస్తా అని అనుకుంది. తర్వాత పంజాగుట్టలో ఉండే ఒక పార్లర్‌కి వెళ్ళింది. అక్కడ సిద్ధార్థ్ రెడ్డి ఆమెను పికప్ చేసుకొని వెళ్ళాడు. వెంటనే తనతో పాటు వచ్చిన ఫ్రెండ్‌ని కాసేపట్లో మళ్ళీ నిన్ను కలుస్తా అని మెసేజ్ చేసింది. అదే ఆ ఫ్రెండ్‌కి తను చేసిన మెసేజ్ లాస్ట్. తర్వాత తల్లికి కూడా ఒక మెసేజ్ చేసింది. కాస్త ఆలస్యంగా ఇంటికొస్తానని. ప్రత్యూష తన తల్లికి చేసిన మెసేజ్ అదే ఆఖరిగా మారుతుంది అని ప్రత్యూష కూడా అనుకోలేదేమో. తర్వాత ప్రత్యూషని రేప్ చేశారు. అండ్ దాంతో పాటు దాన్ని సూసైడ్‌గా చిత్రీకరించే ప్రయత్నాలు ఎన్నో చేశారు. కానీ ఆమె పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అది మర్డర్ అని తేలింది. సో ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కోర్ట్‌లో పెట్టినప్పుడు, ఆ తర్వాత అక్కడి నుంచి హైకోర్ట్‌కెళ్ళినప్పుడు పూర్తి స్థాయి శిక్ష పడని సందర్భం సిద్ధార్థ్ రెడ్డికి. సో అందుకనే తన తల్లి ఆ కేస్‌ని వదిలిపెట్టుకోవద్దనుకుంది. అండ్ ఒక్కగానొక కూతురు ప్రత్యూష. సో ప్రత్యూష తన జీవితం గురించి, తన డ్రీమ్స్ గురించి ఎన్నో సార్లు తన తల్లికి చెప్పినప్పుడు, ఆ కలల ప్రపంచంలో ఉన్న ఆ తల్లికి ప్రత్యూష డెత్ అనేది ఒక షాక్‌గానే ఉంది. సో పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకముందే అప్పట్లో రాసిన పేపర్ కట్టింగ్స్ గావచ్చు, ఆ తర్వాత గమనించిన ప్రత్యూష బాడీ పైనుండే ఘాట్లు గావచ్చు, ఆమె శరీరంలో ఎన్నో ప్లేసెస్‌లో సెన్సిటివ్ ప్లేసెస్‌లో కూడా ఉండే గాయాలు కావచ్చు. ఇవన్నీ ప్రత్యూషది మర్డర్ మాత్రమే. అండ్ దాంతో పాటు ప్రత్యూష పైన రేప్ చేసిన తర్వాత మర్డర్ చేశారు అని నిర్ధారించింది. తన తల్లి చెప్పేదేందంటే ప్రత్యూషని పంజగుట్ట పార్లర్ దగ్గర నుంచి పికప్ చేసుకున్న సిద్ధార్థ్ రెడ్డి కొన్ని హోటల్‌లో ఆపాడు. కొన్ని రిసార్ట్స్‌లో ఆపాడు. ఆ తర్వాత తన పైన అఘాయిత్యాలు మారు మారు చేసిన తర్వాత తనని చంపాడు. ఆ తర్వాత హాస్పిటల్‌కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు. సో, అందులో భాగంగా సిద్ధార్థ్ రెడ్డి చిత్రీకరించిన కథేంటంటే, పెళ్ళికి సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అందుకని ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాం. సో, సూసైడ్ చేసుకోవాలన్న ప్రయత్నంలో ప్రత్యూష చనిపోయింది. సిద్ధార్థ్ రెడ్డి బ్రతికే ఉన్నాడు. ఇది ఎలా పాసిబుల్ అవుతది? నిజంగా ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేస్తే, సిద్ధార్థ్ రెడ్డిని కూడా ఎవరో ఒకరు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఎవరో ఒకరు అక్కడ చేరుకొని ఇద్దరిని కలిపి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. కానీ సిద్ధార్థ్ రెడ్డి కాన్షియస్‌లోనే ఉన్నాడు. కానీ ప్రత్యూష మాత్రమే వికటజీవిగా ఉంది. అయితే ఇక్కడ ఎన్నో అనుమానాలు తన తల్లికి వచ్చాయి. సో, మొదటిగా హాస్పిటల్‌కి 2022 ఫిబ్రవరి 23 రాత్రి అర్ధరాత్రి సమయం అది. ప్రత్యూష ఇంకా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడుతూ స్నేహితులకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకందరికీ కాల్ చేసిన సందర్భంలో హాస్పిటల్ నుంచి వచ్చిన ఒక కాల్. సో, మీ కూతురు హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. తన కండిషన్ సీరియస్‌గా ఉంది. సో, ఆ టైంలో తల్లి చాలా సీరియస్‌గా టెన్షన్‌తో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రత్యూషని చూడనివ్వలేదు సరోజినీ దేవిని.
సో ఎందుకు చూడనివ్వట్లేదు? కూతురికి అసలేమైంది? ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందని ఇట్లా బుర్రలో 100 ప్రశ్నలు. సో, ఆ ఒక్క ప్రశ్నకు కూడా తన దగ్గర సమాధానం లేని పరిస్థితి. హాస్పిటల్ వాళ్ళని అర్థించింది. సో, అక్కడుండే డాక్టర్స్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎక్కడ ఏమీ సమాచారం దొరకలేదు సరోజినీ దేవికి. ఆ తర్వాత హాస్పిటల్‌కి సంబంధించిన సిబ్బంది, ప్రత్యూషకు సంబంధించిన జ్యువెల్లరీ, ఆమె ఆ రోజు పెట్టుకొనెళ్ళిన కమ్మలు గావచ్చు, చైన్ గావచ్చు, బ్రాస్లెట్ గావచ్చు, ఉంగరం గావచ్చు, ఇవన్నీ ఒక కవర్‌లో వేసి ప్రత్యూష తల్లికిచ్చారు. సో, అవి అందుకుంటూనే ప్రత్యూష తల్లికి మరో టెన్షన్. ఏమైంది ప్రత్యూషకి? ఏమైనా సర్జరీస్ ఏమైనా చేయాల్సొచ్చిందా? సో, అందుకనే తన ఒంటిపైన ఉండే జ్యువెల్లరీ అన్నీ తీసిస్తున్నారు. దాంతో పాటు హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్‌కి రావాలి అని చెప్తూనే ప్రత్యూష కోసం ఇంకొక డ్రెస్ తీసుకొని రండి అంటూ సిబ్బంది చెప్పిన మాటలు. ఆ తర్వాత ఆ డ్రెస్ తీసుకొని ప్రత్యూష వాళ్ళ తల్లి వెళ్ళిన తర్వాత తన నగలు చేతికిచ్చిన తర్వాత తన మనసులో ఇంకో టెన్షన్. ఏమైంది నా కూతురికి? ఏమైనా సర్జరీ అని. సో, అది కాకుండే కొన్ని గంటల్లోనే ప్రత్యూష మరణించింది. ప్రత్యూష సూసైడ్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కాబట్టి ప్రత్యూష చనిపోయింది అంటూ సిద్ధార్థ్ రెడ్డి చెప్పడం, అక్కడుండే డాక్టర్స్ చెప్పడం, అక్కడి నుంచి సిద్ధార్థ్ రెడ్డి పరారైపోయిన పరిస్థితి. తర్వాత ప్రత్యూషకు సంబంధించిన అంత్యక్రియలు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడక్కడ ఆమె శరీరం పైన ఉండే ఘాట్లు కాస్త గమనించింది. కానీ ఆ టెన్షన్‌లో ఏం జరిగిందో, ఏమైందో కూడా తెలియని స్థితిలో సరోజినీ దేవి ఉంది. కానీ ఆ తర్వాత నుంచి ప్రత్యూష చావు పైన ఉండే కథనాలు అండ్ ప్రత్యూష చనిపోవడానికి కొన్ని కారణాలు, ఇవన్నీ కూడా రాస్తూ కొన్ని పేపర్‌లో ఆ టైంలో రాశాయి. సో, అప్పట్లో ఇంత సోషల్ మీడియా నెట్‌వర్క్ కావచ్చు, ఇన్ని ఛానెల్స్ గాని లేని రోజులవి. సో, అవన్నీ ప్రత్యూష చావుకి ఒక సూసైడ్ కాదు, ఒక సహజ మరణం కాదని ఆ తల్లి తెలుసుకుంది. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. సో, ఏకైక వ్యక్తి అండ్ ప్రత్యూషతో పరిచయం ఉండి పెళ్లి వరకు వెళ్ళాలనుకున్న వ్యక్తి అండ్ దాంతో పాటు ప్రత్యూష కెరియర్‌లో ఎదుగుతున్న సమయంలో కెరియర్ ఫస్ట్ బిల్డప్ చేసుకుంటా, తర్వాత మనం పెళ్లి చేసుకుందామని సిద్ధార్థ్‌కి చెప్పిన మాటలన్నీ కూడా ప్రత్యూష వాళ్ళ తల్లితో చెప్పుకుంది. సో, ఇదే కారణం తల్లికి ఒక అనుమానం ప్రారంభమైంది. ప్రత్యూష చనిపోవడానికి కారణం సిద్ధార్థ్ రెడ్డి ఏమో అని అనుమానించింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ప్రత్యూషది సూసైడ్ అనే కారణంతో 303, 306 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సో, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ భాగంలో అండ్ కొన్ని ఒత్తిళ్ల కారణంగా సో, అప్పట్లో అది కేవలం ఒక సూసైడ్ కేసు మాత్రమే చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ సరోజినీ దేవికి సంబంధించి ఆ క్షణం నుంచి ఆమె ప్రారంభించింది తన కూతురికి న్యాయం చేయాలి. తన కొడుకు ఒక అక్కని పోగొట్టుకున్నాడు. తను ఒక తల్లిగా ఒక బిడ్డను కోల్పోయింది. సో, తన మరణానికి న్యాయం చెయ్యాలి అని. సో, ఆ రోజుల్లో ప్రారంభమైన ఆమె కేస్ పైన ఇంట్రెస్ట్ కావచ్చు, బిడ్డకు జరగాలి న్యాయం అని ఆమె పోరాటం కావచ్చు, స్టిల్ ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అయితుంది. సో, అప్పుడు ఇదే కేసు ఒక సంచలనంగా మారింది. మనం 12 సంవత్సరాల కింద నిర్భయ కేసు, 3 సంవత్సరాల క్రింద దిశ కేసు ఎంత సంచలనమైతే సృష్టించిందో, దానికంటే మించి సస్పెన్స్ అన్నీ కూడా ప్రత్యూష కేసులో ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు దీని విచారణ జరిపింది. అండ్ తర్వాత ఆమె పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మర్డర్ అని తేలడం, తన సెన్సిటివ్ పార్ట్స్‌లో ఉన్న గాయాలు కావచ్చు, తన బాడీ పైనే ఉండే గాయాలన్నీ కూడా ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉండడం. తర్వాత ప్రత్యూష తల్లి ఎంక్వైరీ కోసం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు పోలీసులు కావచ్చు, లేదంటే ప్రత్యూష తల్లికి ఏ రోజైతే ఏ బట్టలతో అయితే ప్రత్యూష హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందో, ఆ బట్టలేవి కూడా ప్రత్యూష తల్లికి ఇవ్వకపోవడం అండ్ ప్రత్యూషకు సంబంధించిన చెప్పులు ఇవ్వకపోవడం, అవి కాల్చేశాము అంటూ అక్కడుండే హాస్పిటల్ సిబ్బంది చెప్పడం, ఈ అనుమానాలని ఇంకెక్కువ రెట్టింపు చేసే పరిస్థితికొచ్చింది. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి పైన అనుమానం, తర్వాత కోర్టు కేసులో కూడా ఫస్ట్‌గా ఎళ్ళినప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్ట్ దీనిపైన 2024 2004 ఫిబ్రవరి 23, 2022 ఫిబ్రవరి 23లో ప్రత్యూష చనిపోయింది. కరెక్ట్‌గా 2 సంవత్సరాలకి. 2004 ఫిబ్రవరి 23కి ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చింది. సో, ఈ విషయంలో సిద్ధార్థ్ రెడ్డికి ఎటువంటి కేవలం జరిమానానే శిక్ష విధించలేదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వాదనలు విన్న తర్వాత 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధించింది. సో, దీన్ని సవాలు చేస్తూనే సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ ఎయడం జరిగింది హైకోర్ట్‌లో. సో, అప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన తర్వాత శిక్షా కాలాన్ని తగ్గించింది. 5 సంవత్సరాలుగా ఉండే శిక్షా కాలాన్ని 2 సంవత్సరాలకి కుదించి రూ. 50,000 జరిమానా ఏసింది. ఆ రూ. 50,000ను ప్రత్యూష తల్లికి అందజేయాలంటూ కూడా ఆర్డర్ పాస్ చేసిన పరిస్థితి. కానీ ప్రత్యూష తల్లి అక్కడితో ఆగలేదు. సో, ఈ ఘటన ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది.
కానీ ఆ రూ. 50,000 ప్రత్యూష తల్లి అంగీకరించలేదు. ఈ తీర్పుని సవాల్ చేస్తూ 2012లో సుప్రీం కోర్ట్‌కి చేరింది ప్రత్యూష కేసు. సో, అలా దాదాపు 24 సంవత్సరాల నుంచి కోర్టు కేసులు. అండ్ సుప్రీం కోర్ట్‌లో 2012లో ఈ కేసు నమోదైతే దాదాపు 14 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలు వింటూనే ఉన్నారు. ఆఖరికి ఇవాళ త్రిసభ్య కమిటీ దీనిపైన ఒక ఫైనల్ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తూనే ఒక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో సిద్ధార్థ్ రెడ్డి నిందితుడుగా పరిగణిస్తుంది ఆ త్రిసభ్య కమిటీ. అందుకనే ఎక్కడున్నా సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లోపు ఖచ్చితంగా కోర్టుకి లొంగిపోవాలి అంటూ అండ్ దాంతో పాటు ఏదైతే గతంలో 2011లో హైకోర్టు ఇచ్చిన ఆహ్, ఆర్డర్ ఏదైతే ఉంది, ఆదేశాలు ఏదైతే ఉన్నాయో, సో జైలు శిక్షకు సంబంధించి 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50,000 జరిమానా ఏదైతే ఉందో అదే సరైనది అండ్ అది కంటిన్యూ అవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో, తదుపరి తీర్పు వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇక్కడ సరోజినీ దేవి 24 సంవత్సరాల పోరాటం ఇవ్వాళటికి కూడా ఇంకా ఆ పోరాటానికి పులి స్టాప్ పడలేదు. ఆఖరికి ప్రత్యూషని చంపిన వారికి శిక్ష పడుతుందా లేదా అని ఆ తల్లి ఎదురుచూపులకి ఎప్పటి వరకు న్యాయం జరుగుతదా అని ప్రత్యూష అభిమానులు ఎదురు చూస్తున్నారు. సో, ప్రత్యూష ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయిందేమో 24 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంకా ప్రత్యూష నటించిన మూవీస్ కావచ్చు, ప్రత్యూష సంబంధించిన అభిమానులు కావచ్చు, ప్రత్యూష చావుకి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రత్యూషని చంపిన వాళ్ళకి సంబంధించిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. మరి ఆఖరికి కాస్త ప్రత్యూష కేసు విషయంలో ఈ వాదనలు విన్న తర్వాత పాజిటివ్‌గానే కుటుంబానికి అండ్ నిందితుడి పక్షాన శిక్షల విషయంలో కూడా కోర్టు ఆలోచిస్తుంది అని ఒక ఇండికేషన్ సుప్రీం కోర్ట్ ఇవ్వడంతో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు పైన గౌరవం ఉంది. తదుపరి తీర్పు తమకు అనుకూలంగానే వస్తది అండ్ ప్రత్యూష చావుకి ఖచ్చితంగా తను ఏదైతే చనిపోయిందో అండ్ ఆ తల్లి పడుతున్న 24 సంవత్సరాల కష్టానికి న్యాయం జరుగుతదని ఎదురు చూస్తున్నారు. చూడాలి వచ్చే నెల ఉండే తీర్పుకి సుప్రీం కోర్ట్ ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అనేది.